ఓం సాంద్రకరుణాయై నమః. సాంద్రకరుణ అంటే కరుణయే ఘనీభవించినటువంటి రూపం శ్రీ శారదాదేవిది. భగవంతుడు భక్తులపైన జీవులపైన ఉన్న కరుణ చేతనే అవతారాన్ని పొందుతూ ఉంటారు. శారదాదేవి జీవితాన్ని చూసినప్పుడు తన చిన్నతనం నుండే చిన్ని శారదలో ఈ కరుణను ప్రతిచోట మనం గమనించవచ్చు. శారద తల్లిదండ్రులు శ్రీమంతులు కారు, కానీ వారు తమకున్నంతలో సంతృప్తి చెందేవారు. చిన్నప్పటి నుండి శారద తన చుట్టూ ఉండేవారికి సాయపడేది. ఇంట్లో తల్లికి వంట పనుల్లో సాయపడేది, తమ్ముళ్ళు చెల్లెళ్ళని చూసుకునేది. అదేవిధంగా పొలాల్లో పనిచేసుకునే రైతులకు భోజనం పలహారాలు తీసుకుపోయి వాళ్ళ కష్టం మరిపించేది. శారదాదేవికి పేద సాధలంటే వల్లమాలిన దయ. వారి సేవకై సదా సంసిద్ధంగా ఉండేవారు. శారదాదేవి జీవితాన్ని పరీక్షిస్తే ఆవిడ కరుణ చేత తన భక్తులను శిష్యులను ఎలా ఉద్ధరించిందో మనకు అర్థమవుతుంది. శారదాదేవి చిత్రపటాన్ని మనం చూసినప్పుడు అమ్మ కళ్ళల్లో ఈ అద్భుతమైన కరుణరసం సదా వర్షిస్తూ ఉంటుంది. అందుకే సాంద్రకరుణాయై నమః, శ్రీ శారదాదేవ్యై నమః.